గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ డాక్టర్ సాయిలత. యూజువల్గా మా దగ్గరికి ఏంటంటే పేషెంట్స్ కొంతమంది డాక్టర్ గారు నాకు 2 సార్లు 3 సార్లు అబార్షన్స్ అయినాయి, అది ఏంటో ప్రెగ్నెన్సీ మట్టుకు వచ్చేస్తుందండి, కానీ సెకండ్ మంత్ థర్డ్ మంత్లో వెంటనే అబార్షన్ అయిపోద్ది, బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి తర్వాత స్కానింగ్లో చూసుకుంటే హార్ట్ బీట్ లేదు, ఏమీ లేదంటారు, క్లీన్ చేసుకోమంటారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇవన్నీ ది సేమ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే అందరికీ మంచిగా ప్రెగ్నెన్సీ వస్తే వెంటనే వెళ్ళిపోతారు, 9 months పాప బాబు పుడతారు. అది దెన్ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ టు మీ అని అడుగుతుంటారు. అడిగితే మేము వెంటనే ఏం చేస్తామంటే యూజువల్గా ఆ అమ్మాయికి కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అది డయాబెటీస్ ఏమన్నా ఉండొచ్చు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండొచ్చు, నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత స్కానింగ్ కూడా చేస్తాము మనం. స్కానింగ్ చేసినప్పుడు అందరికీ ఉండే గర్భసంచిలా కాకుండా ఆ అమ్మాయికి గర్భసంచిలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు, చిన్న చిన్న గడ్డల్లా ఉండొచ్చు. తర్వాత పాలిప్స్ అంటారు, అంటే లోపల ఒక చిన్న గడ్డలా ఉంటుంది అన్నమాట. అంటే ఇట్స్ నాట్ వెరీ డేంజరస్, కానీ ఆ లోపల ఉండిపోవడం వల్ల పిల్ల లోపల కూర్చోవడానికి మనకి ప్లేస్ ఉండదు. సో దానివల్ల కూడా అది అబార్షన్స్ అయిపోతాయి లోపల. తర్వాత ఇంతకుముందు అయిన అబార్షన్స్ వల్ల కొంతమంది డిఎన్సీ చేస్తారు, అంటే పెద్ద ప్రెగ్నెన్సీ వచ్చినాం. ఆ చేసినప్పుడు ఏంటంటే అంటే స్క్రాచింగ్, అంటే మేము అది గీకేసామంటాం చూసారా, డిఎన్సీ అంటారు, డైలటేషన్ అండ్ క్యూరటైజ్. అది కొంచెమే స్క్రాచ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఇంకా లోపల ఏమైనా ప్రొడక్ట్స్ ఉండిపోతాయేమని కొంచెం ఒక్కోసారి అగ్రెసివ్గా చేస్తారు, అంటే దే విల్ గో ఫర్దర్ డీపర్ అని. ఆ లెవెల్లో ఏమవుతుందంటే లోపల ఎడిషన్స్ అంటారు, ఒక గోడకి ఇంకో గోడకి అతుక్కున్నట్టుగా తయారు. సో అలా ఉన్నప్పుడు కూడా బేబీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. నెక్స్ట్ ఇంకోటి అంటే మేనర్కాల్ అంటారు, అంటే మన బావలు మేనమావులు అలా చేసుకుంటాం కదా, వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. సో అందుకని క్యారియో టైపింగ్ అని ఒకటి చేస్తామమ్మ హస్బెండ్ వైఫ్కి, అది కంపల్సరీ చేయించుకోవాలి. అందులో నార్మల్గా ఉందంటే ఓకే, కానీ మీరు ఏం భయపడద్దు. అందులో కూడా బావనే చేసుకున్నారు, మావయ్యనే చేసుకున్నారు, క్యారియో టైపింగ్లో కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, స్టిల్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏం చేస్తామంటే ఐవీఎఫ్ అంటాం, ఐవీఎఫ్లా చేసి, ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తున్నా కూడా మేము వీల్ సెలెక్ట్ ద ఎంబ్రియోస్ అనమాట చేసుకుని, అందులో ఏమి డిసీజ్గా లేనట్టు ఈ క్రోమోజోమ్స్ కానీ ఏమి అబ్నార్మల్గా లేని వాటిని తీసుకెళ్ళి లోపల ఇంప్లాంట్ చేస్తాం. సో దానివల్ల మనకి ఇది చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ యూఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ క్యాండిడేట్ ఫర్ ఐవీఎఫ్. అందుకు భయపడదు, మనకైతే పిల్లలు పుట్టాలి కదా. సో ఈ పద్ధతిలో అవ్వట్లేదు కాబట్టి ఆ పద్ధతికి సెలెక్ట్ చేస్తాం. సో యూ విల్ హ్యావ్ నైస్ నార్మల్ హెల్దీ బేబీస్. అది తర్వాత ఇంకోటి అంటే ఈ షుగరు, అన్కంట్రోల్డ్ షుగరు ప్లస్ ఇంకోటి థైరాయిడ్, ఇది చాలా చాలా జాగ్రత్తగా చూసుకుని మామూలుగా మీరు ముందే టెస్టులు చేసుకుని తర్వాత మనకి ఇదేమాట గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు, అంటే 3 months బిఫోర్ నుంచి మీ బ్లడ్లో ఎంత షుగర్ మెయింటైన్ అవుతుందో చెప్తుంది. మనకి నిన్న మొన్న చేసిన పనులే గుర్తుండు, అలాంటిది మన బాడీ 3 months బిఫోర్ నుంచి మనకి ఇట్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అంటే హౌ యువర్ బ్లడ్ షుగర్ ఈస్ మెయింటైన్. సో అది మరీ హై ఉంటే కనుక ముందు దాన్ని నార్మల్ చేసుకుని అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే గబుక్కుని తొందరగా రావమ్మా. తర్వాత థైరాయిడ్ మీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే కనుక ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ 3 monthsలో బిలో 2.5 ఉండేటట్టుగా, సెకండ్ థర్డ్ మంత్లో బిలో 3 ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మీ డాక్టర్ గారు చెప్తారు. అది ఇలా కొన్ని మన చేతిలో ఉండి చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ మామూలుగా ఈ ఉద్యోగాల ప్రకారం కొంచెం సొసైటీ కల్చర్ కూడా మారింది కదా. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఎక్సెస్ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అంటే కాఫీ ఎక్కువ, కొంతమంది అంటే పొద్దున సాయంకాలం అలా తీసుకుంటే పర్వాలేదు, కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటుంటారు. సో మై ప్రొఫెసర్ యూస్ టు కామెంట్, ఇఫ్ యూ టేక్ మోర్ కెఫీన్ యూ మే రిక్వైర్ కఫీన్ అనేవారు. కఫీన్ అంటే అర్థమైంది కదా, శవపేటికి అంటారు కదా, అలా అన్నమాట. సో ఎనీథింగ్ మోర్ ఈజ్ డేంజరస్. సో ఆల్కహాల్, ఈ స్మోకింగ్ కూడా వద్దమ్మా, ఎందుకంటే బ్లడ్ సప్లై టు ద బేబీ విల్ బి కట్ ఆఫ్. అండ్ తర్వాత వేరే చిన్న తలకాయలు ఉండి మైక్రోకెఫెలీ అంటారు, కోతి తలకాయల్లో ఉండొచ్చు, అలా కూడా ఉండడానికి అవకాశం. యూ విల్ గెట్ అబ్నార్మల్ బేబీస్, ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి. సో కట్ షార్ట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ హ్యావ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఇవన్నీ చూసుకుని మీరు తర్వాత మేము చూసుకోవాల్సిన ఏయో మేము డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే మీ లెవెల్ వరకు ఇంత ఉంటుందని నేను చెప్తున్నాను. అది తర్వాత వన్స్ యూ రీచ్ ద హాస్పిటల్, సో యువర్ డాక్టర్ విల్ ఎగ్జామిన్
యూ అండ్ సబ్జెక్ట్ యూ టు ఆల్ దిస్ టెస్ట్ చేసుకుని డెఫినెట్గా బేబీస్ అయితే హెల్తీగా పుట్టడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వాట్ రూట్లో వెళ్తారన్నది మీ ప్రాబ్లం బట్టి ఆధారపడి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.